మనకి బాగా తెలిసిందంటే ఎంజీ అని మనం ఎక్కువగా పిలుస్తూ ఉంటాము. సో ఎంజీ కంపెనీ నుంచి మెకానికల్ వాళ్ళకి ఒక కార్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. అంటే దీని మీద ఫ్యాకల్టీ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. అసలు ఈ కార్కి ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది, లేకపోతే వెహికల్ కండిషన్ ఎలా ఉంది, ఇంకేం ఇంప్రూవ్మెంట్స్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి వాటి మీద ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేసి ఎవ్రీ 3 monthsకి ఒక రిపోర్ట్ ఎంజీ కంపెనీకి పంపిస్తూ ఉంటారు. సో ఎవ్రీ 6 monthsకి ఎంజీ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి వీళ్ళు ఏం ఇంప్రూవ్మెంట్స్ చేశారు, లేకపోతే ఇంకా ఏం చేయొచ్చు అనే విషయాలు ఇక్కడికి వచ్చి అంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇందాక మనం ఎంజీ కార్ చూసాం కదండి, ఆ కార్ ఓపెన్ ఇంజిన్ ఇదనమాట. దీని మీదే స్టూడెంట్స్ లేకపోతే ఫ్యాకల్టీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్ అని కూడా ఉందండి. ఇది ఏంటి అంటే మనం వేరే యూనివర్సిటీస్ని చూసుకుంటే కనుక ఇంతకుముందు ఉన్న కరికులంని 10 to 15 years బ్యాక్ ఉన్న కరికులంని ఇప్పటికీ కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ కూడా కరికులం అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసుకునే స్టూడెంట్స్కి జాబ్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ కరికులం అప్డేట్ చేయడం వల్ల స్టూడెంట్స్ అప్డేట్ అవుతూ ఉంటారు, వాళ్ళ నాలెడ్జ్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది, అండ్ వాళ్ళకి జాబ్ యాక్సెస్ కూడా ఈజీగా ఉంటుంది. సో ప్రజెంట్ మనం వచ్చేసి యాపిల్ ల్యాబ్లో ఉన్నామండి. ఈ యాపిల్ ల్యాబ్లో అసలు ఏం చేస్తారు అంటే కనుక iOSకి సంబంధించి వచ్చే అప్డేట్స్ మీద లేకపోతే అప్లికేషన్స్ మీద